హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్, చాలా 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 రోజుల నుంచిగా ఇక్కడికి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. వృందావన్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో జస్ట్ వృందావన్కి వచ్చినా చాలు, దేవుడి దర్శనం కాకుండా మనం ఆ కృష్ణుడి దర్శనం అయినట్టే. సో అంత మంచి పవర్ఫుల్ ప్లేస్కి ఇంత తొందరగా వస్తానని అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇస్కాన్ బృందావన్ టెంపుల్. ఇక్కడే శ్రీల ప్రభుపాదుల వారి సమాధి ఉంది. శ్రీల ప్రభుపాదులు బృందావనాన్ని తన నివాసంగా చేసుకున్నారు. అక్కడే చాలా రచనలు చేశారు. భగవద్గీత, భాగవత పురాణం అన్ని గ్రంథాలని అక్కడ బృందావన్ ఇస్కాన్లోనే దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. ఆయనకి బృందావన్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడే అనేక మంది శిష్యుల్ని కూడా తయారు చేశారు ప్రభుపాదుల వారు. బృందావనంలో ఉన్నప్పుడు ఆయన చేసిన భజనలు, ధ్యానాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన బృందావనంలోనే సమాధి కూడా పొందారు. ఆయనకి ఎంతో ఇష్టమైన ప్లేస్ బృందావన్ అనమాట. అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక మ్యూజియం లాగా చేశారనమాట. ప్రభుపాదుల వారు ఎలా వచ్చారు యుఎస్కి అంతా. సో అక్కడి నుంచి ఆయన జర్నీ అంతా ఎలా సాగింది అది. ఇదంతా టెంపుల్ అనమాట. బృందావన్ మెయిన్ టెంపుల్, కృష్ణా టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ కృష్ణ దర్శనం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూస్తున్నారు కదండి కృష్ణుడి దర్శనం. చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ మాత్రం బలరాముడు, కృష్ణుడు చాలా 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 బాగుంది ఇక్కడైతే. సో ఇక్కడికి రాగానే ఇక్కడ రాధామాత, కృష్ణయ్య ఇద్దరు ఉన్నారు. ఎంత బాగుందో. ఇస్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్ బృందావన్ వచ్చి ఇస్కాన్ బృందావన్ అనమాట. అలా 4-5 ప్లేసెస్ మోస్ట్ ఉన్నాయి. మేము ఎక్కువ లాంగ్ ఈ ట్రిప్ ప్లాన్ చేయలేదు. సో ఒకటి చాలా షార్ట్ ట్రిప్, 1 డే ట్రిప్ మాత్రమే. సో మెయిన్ ప్లేసెస్ మాత్రమే చూసాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొంచెం టైంతో రావాలి అనేసి జస్ట్ ఇప్పుడు బృందావన్ దర్శనం అవ్వాలి అనేసి వచ్చామన్నమాట. చాలా పెద్ద టెంపుల్ ఇది, ఇస్కాన్ టెంపుల్. అక్కడ ప్రభుపాదుల వారు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడ్డారు, అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేసి కూడా మొత్తం అంతా మ్యూజియం లాగా చేశారు. అది కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు ఎంతగా కష్టపడ్డారు. ఇదంతా మ్యూజియం చూస్తున్నారు కదా. అసలు చాలా 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 బాగుంది. చాలా నాలెడ్జబుల్ అనమాట. ప్రతి ఒక్కటి మొత్తం ఆయన ఎలా చేశారు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇలా మా ఇస్కాన్ దర్శనం అయితే ముగిసింది. ఇప్పుడు మేము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే మేము బంకే బిహారీ ఆలయానికి వచ్చాము. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో బృందావన్లో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం. ఇది రాధా మరియు కృష్ణుల కలయిక రూపంగా భావించే బంకే బిహారీకి
అంకితం చేయబడింది. మొదట్లో బాంకే బిహారీని బృందావనంలో నిధివన్లో పూజించేవారు. తర్వాత 1864లో బాంకే బిహారీ ఆలయం నిర్మించబడినప్పుడు బాంకే బిహారీ పవిత్ర ప్రతిమను దాని ప్రస్తుత స్థానానికి తరలించారు. బాంకే బిహారీ ఆలయంలోని బిహారీజీ విగ్రహాన్ని రాధా మరియు కృష్ణులు స్వయంగా స్వామి హరిదాస్కి ఇచ్చారని చెప్తారు. పురాణాల ప్రకారం అనుచరుల భక్తికి ప్రతిస్పందనగా దైవజంట నిధివన్లో స్వామి హరిదాసు ముందు కనిపించి అదృశ్యమయ్యే ముందు ఒక అందమైన నల్లని ప్రతిమను వదిలారు. ఆ విగ్రహము ఇప్పుడు ఆలయంలో పూజించబడుతుంది. ఈ ఆలయంలో రాధాకృష్ణుల ఐక్య రూపంలోని విగ్రహం ఒక ప్రత్యేకమైన త్రిభంగ భంగిమలో ఉంది. అంటే 3 చోట్ల వంగి ఉంటుంది. స్వామి హరిదాస్ మొదట ఈ విగ్రహాన్ని కుంజ్ బిహారీ అనే పేరుతో పూజించారు. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు శ్రీ బంకే కమలపాద దర్శనం చేసుకోవచ్చు. బంకే బిహారీ అనే పేరుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. బంకే అంటే వంగినది అని, మరియు బిహారీ లేదా విహారీ అంటే ఆస్వాదించేవాడు అని అర్థం. ఈ పేరు ఉల్లాసభరితమైన 3 రెట్లు వంగిన రూపంలో నిలబడి దైవిక ఆనందాన్ని అనుభవిస్తున్న శ్రీకృష్ణుని వివరిస్తుంది. బంకే బిహారీజీ దర్శనం మరే ఇతర దర్శనం లాంటిది కాదు. ఈ ఆలయం జుంకీ దర్శన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ ప్రతి కొన్ని నిమిషాలకు దేవత ముందు తెర తీయబడుతుంది. ఇది క్షణిక దర్శనాన్ని సృష్టిస్తుంది. ఇది భగవంతుని కొద్దిసేపు మాత్రమే చూడడానికి వీలు కల్పిస్తుంది. దర్శనం ఎందుకు అంత క్లుప్తంగా ఉంటుంది అని శ్రీ బంకే బిహారీజీ తన భక్త వాత్సల్య, తన భక్తుల పట్ల అనురాగం మరియు రసిక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. ఈ సాంప్రదాయాన్ని వివరించే ఒక ఆసక్తికరమైన కథ. ఒకసారి ఒక భక్తుడు శ్రీ బంకే బిహారీజీ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ భక్తునికి దేవతపై ఉన్న లోతైన ప్రేమ మరియు దృష్టి భగవంతుని దృష్టిని ఆకర్షించింది. శ్రీ బంకే బిహారీజీ ఆయన్ను అనుసరించి తన గ్రామానికి వెళ్ళాడు. గోస్వాములు దీనిని కనుగొన్నప్పుడు వారు చాలా వేడుకున్న తర్వాత భగవంతుని తిరిగి తీసుకొచ్చారు. అలాంటి సంఘటనలను నివారించడానికి ఎవ్వరూ ఆయన వైపు ఎక్కువసేపు చూడకుండా ఉండేలా క్లుప్త దర్శన సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. బంకే బిహారీజీ ఆలయం కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ మంగళహారతి ఉదయాన్నే లేవు. శ్రీ బంకే బిహారీజీని కృష్ణుడి బాలరూపంగా పూజిస్తారని గోస్వాములు వివరిస్తున్నారు. భగవంతుడు తన రాత్రులను రాసలీలలు చేస్తూ ఆనందంగా గడుపుతాడు కాబట్టి ఆయన అలసిపోయి తెల్లవారుజాము వరకు నిద్రపోతాడని నమ్ముతారు. ఆయన ఉదయాన్నే నిద్ర లేపడం వల్ల ఆయన విశ్రాంతికి భంగం కలుగుతుంది కాబట్టి మంగళహారతి ఉండదు. ఇలా మా దర్శనం అయితే బాగా జరిగిందనమాట. ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఎందుకు ఇలా ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారని. తర్వాత తెలుసుకున్నాను నేను. సో చాలా బాగా దర్శనం జరిగింది. సో మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. 500 రూపీస్ కట్టి. చాలా క్రౌడ్ ఉంది అండ్ సమ్మర్ కదా, టూ హాట్ ఉందన్నమాట బృందావనం. యాక్చువల్గా నవంబర్ నుంచి మార్చ్ వరకు మంచి సీజన్ అంట విజిట్ చేయడానికి, హాట్ వెదర్ కాబట్టి. సో ఆ టైంలో అయితే క్లైమేట్ బాగుంటుంది అనేసి చెప్పారు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అయితే మంకీస్. బృందావన్లో పర్టికులర్గా ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు మంకీస్ అయితే విపరీతంగా ఉన్నాయి. మనం కూలింగ్ గ్లాసెస్, హ్యాట్స్, మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఉంటే అన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి అనమాట జంప్ చేసి. సో చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలన్నమాట. అందుకే నేను ఎక్కువ వీడియోస్ బయట అయితే తీయలేకపోయాను. షాప్స్ అవన్నీ చాలా బాగా ఉన్నాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ అయితే మేము ప్రేమ్ మందిర్కి వెళ్ళాము. ప్రేమ్ మందిర్ చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇది ఒక మ్యూజియం లాగా చాలా బాగా ఆర్కిటెక్చర్స్ అన్నీ ఉన్నాయన్నారు. వెళ్దాం అనుకున్నాం. ఓవర్ క్రౌడెడ్. సాయంత్రం 7కి లేజర్ లైట్ ఉంటుంది, లేజర్ లైట్ షో. అందుకే ఇంత క్రౌడ్ ఉన్నారు. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా మార్నింగ్ టైం వెళ్ళి విజిట్ చేయాలని అనుకున్నాము. చాలా బాగున్నాయి. ఇంకా బృందావన్లో మెయిన్ ప్లేస్ నిధివన్, చార్ధామ్ అవన్నీ విజిట్ చేయలేకపోయాము. నెక్స్ట్ టైం మినిమం 3 to 4 days టైం పెట్టుకొని బృందావన్ విజిట్ చేయాలి అనేసి. సో 1 dayలోనే మేము జస్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి మథుర, గోకుల్, గోవర్ధన్కి వెళ్ళాము. సో ఆ జర్నీ అంతా ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియోస్లో చూపించబోతున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.